వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కరపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ నాయకులు కేంద్రం తెలంగాణకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్. కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేయగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి అవసరమైన 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందించాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రానికి విన్నపించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర యూరియా సరఫరా లోటు ప్రజలు, రైతులు గుర్తించి మరింత అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులతో చెలగాటమా నరేంద్ర మోడీ రైతులతో రాజకీయమా రైతులతో రాజకీయమా కిషన్ రెడ్డి రైతులతో చెలగాటమా రైతులతో చెలగాటమా రైతులతో రాజకీయమా మొత్తము బాధ్యతలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకొని స్వతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలకు సమానంగా ఈ ఎరువులు పంపించడం జరిగింది. ఎప్పుడైతే నరేంద్ర మోడీ ప్రభుత్వము కేంద్రంలో ఏర్పడ్డదో అప్పటి నుండి దురుద్దేశంతో వారిలే బీజేపీ పార్టీ నుంచి ఇస్తున్నట్టుగా రైతులకు ఇచ్చే ఎరువుల పైన, సంచుల పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని ఒక ఆనవాయితీని తీసుకొచ్చి ఎంతోమంది ప్రధానమంత్రులు ఈ భారతదేశాన్ని పరిపాలించి ఎరువులు రైతులకు సప్లై చేయడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వము అధికారంలోనికి వచ్చిన తర్వాత వారికి అనుకూలంగా లేనటువంటి రాష్ట్రాలను, రాష్ట్ర ప్రభుత్వాలను, రైతులను ఇబ్బంది పెడుతూ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతూ యూరియా సరఫరా చేయకుండా ఇక్కడ గత 3 నెలల నుంచి కూడా రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామగుండంలో ఉన్నటువంటి ఎరువుల ఫ్యాక్టరీని, యూరియా ఫ్యాక్టరీని గత 4 నెలల నుంచి కూడా కావాలనే బంద్ చేయించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేకుండా రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు చేరువవుతున్నటువంటి తరుణంలో అదే మాదిరిగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమంలో ఏదైతే కులగణన చేసి అదే మాదిరిగా 42% రిజర్వేషన్ కోసము అసెంబ్లీలో అదే మాదిరిగా మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసి 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఏకగ్రీవ తీర్మానాలను గవర్నర్కు పంపించి గవర్నరు ఆమోదం కోసం ఎదురు చూస్తుంటే ఆ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పోతుందని ఇబ్బంది ఈ యూరియా మీద చూయిస్తూ అక్కసు వెళ్ళగక్కుతూ రైతులను ఇబ్బంది పట్టే తరుణంలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు అదే మాదిరిగా 2 కేంద్ర మంత్రివర్యులు కూడా ఈ రాష్ట్రంలో ఉండి వారు ఎక్కడా కూడా యూరియాకు సంబంధించినటువంటి ఇబ్బందులను తొలగించే అవకాశాలు ఉన్నా కూడా వారు రైతులను ఇబ్బంది పెట్టే ఆలోచనతోటి 2 కేంద్ర మంత్రులు కానీ మిగిలిన 6 ఎంపీలు కానీ ఎక్కడ మాట్లాడకుండా రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా కేవలము రైతులకు ఇచ్చే ఎరువులు మొత్తము కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వమే ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కూడా వారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మా మీద కాంగ్రెస్ పార్టీ మీద ఏమన్నా కక్షలు ఉంటే మీరు వేరే రకంగా చూసుకోవాలి, కానీ రైతులను ఇబ్బంది పెట్టద్దు. తక్షణమే యూరియాను
రిలీజ్ చేయాలని ఈ అక్కనపేట మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా అక్కనపేట మండల కేంద్రంలో కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రైతుల 11 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టి అడిగితే ఇప్పటి వరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపలే. దయచేసి ఈ అక్కనపేట మండల కేంద్రం నుంచి గౌరవ కేంద్ర ప్రభుత్వాన్ని అదే మాదిరిగా ప్రధానమంత్రిని గారిని కోరేది ఏంటంటే రైతులను ఇబ్బంది పెట్టకుండా మిగిలిన యూరియా తక్షణమే పంపించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించడం. ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం. అలాగే అనేకమైనటువంటి యొక్క పరిపాలన అకృత్యాలను చేస్తూ ప్రజల యొక్క మంచే రాష్ట్రం యొక్క క్షేమంగా భావిస్తూ ఈ పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎట్లయినా బురద చల్లేటువంటి ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ యొక్క ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తూ సకాలంలో అందించవలసినటువంటి యూరియాను అందించకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నటువంటి సందర్భం. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ప్రజల యొక్క క్షేమం కోసం, రైతుల యొక్క క్షేమం కోసం కేంద్రం యొక్క పార్లమెంటులో సమస్యలను తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపిస్తే కనీసం రైతుల పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ మాట్లాడినటువంటి ఎంపీలు మనకు లేకపోవడం చాలా దురుద్దేశంగా భావిస్తూ వారి యొక్క వైఖరికి వారి యొక్క పాలనను నిరసిస్తూ ఈ యొక్క మండల కేంద్రంలో ప్రధానమంత్రి యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అక్కనపేట మండల మాజీ సర్పంచ్ ముత్యాల సంజయ్ రెడ్డి గారు పార్టీ పిలుపు మేరకు అక్కనపేట మండల కేంద్రంలో అక్కనపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు జంగపల్లి ఐలన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి వైఖరిపై ఈరోజు అక్కనపేట అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించుతున్నటువంటి జంగపల్లి ఐలన్న గారు, కార్యక్రమానికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సింగిల్ విండో వైస్ చైర్మన్, సింగిల్ విండో అధ్యక్షులు, అదే మాదిరిగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే స్వతంత్రము వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మధ్యన ఉండాల్సినటువంటి కొన్ని ఒప్పందాల ప్రకారము స్వతంత్రం వచ్చినప్పటి నుండే రైతులకు సంబంధించినటువంటి అన్ని ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం కోసం హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కనపేట మండల కేంద్రం లోపల ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు మరియు వివిధ శాఖలకు సంబంధించినటువంటి నాయకులకు మరియు మాజీ సర్పంచ్ సంజన గారికి, మాజీ సర్పంచ్ బద్దం రాయన్న గారికి, యూత్ కాంగ్రెస్ నాయకుడు దామ్ గారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది, మరి 20 నెలల కార్యక్రమం లోపల మరి ఏదైతే హామీలు ఇచ్చిందో హామీల ప్రకారంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి సందర్భం లోపల మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఏదైతే ఎరువులు ఉన్నాయో మరి ఇవాళ ఎరువుల మీద డిఏపి కానీ యూరియా కానీ ప్రతి ఒక్క సంచి మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి ఫోటో మన అందరికీ కనబడతా ఉంది. మరి ఇవాళ
తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముందుకు పోతా ఉందో మరి ముందుకు పోయే సమయం లోపల సందర్భాల లోపల ఇవాళ దీన్ని బదనాం చేయాలనేటువంటి కక్షతోటి ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైతే దుష్ప్రచారం చేయాలని అనుకున్నదో మరి గతంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం ఉందో వాళ్ళు అక్కజల్లాల లెక్క అనుబంధ భార్యాభర్తల లెక్క కలిసి ఉండి మరి అప్పుడు ఇచ్చినటువంటి ఎరువులు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం అని అంటే మరి ఇవాళ తెలంగాణ లోపల రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో మరి ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని ఇవాళ ఉన్నటువంటి బీహార్ లోపల కానీ వివిధ రాష్ట్రాల లోపల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయే కార్యక్రమం లోపల ఇవాళ ఏదైతే ఉందో నరేంద్ర మోడీని ఇవాళ అణగార్చే పద్ధతిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం ఉన్నది కాబట్టి దీన్ని ముందుగా తెలంగాణ లోపల వీళ్ళను ఇక్కడ ప్రజలతోటి వివక్షకు గురి చేయాలనేటువంటి సందర్భం లోపల ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ఇక్కడ ఎట్లున్నది అని అంటే ఇవాళ ప్రజలతోటి విమర్శలకు గురి చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలసం చేసే కార్యక్రమం లోపల ఇవాళ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి దయచేసి ఏమని చెప్తున్నామంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చేపట్టిందో అన్ని పథకాలను ఇవాళ మేము ప్రజల వద్దకు ప్రతి ఒక్క ఇంటింటికి పోయి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులల్లో ఇంతకుముందు మీరు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఒక ఇల్లు ఇచ్చినటువంటి పాపన లేదు, ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన లేదు. ఎక్కడైతే పల్లెలలో ఉన్నారో పల్లెలలో ఒక రోడ్డు కానీ ఒకటి ఎలాంటి చేసినటువంటి పాపన మీరు లేదు. మరి ఇవాళ నిన్న మొన్న మీరు అక్కసు కలుపుకొని చేసుకున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ మా మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇవాళ మీరు బదనాం చేయదలుచుకుంటే ప్రజలకు అంతా తెలుసు. ఇవాళ మేము ప్రతి ఒక్కటి ఇవాళ మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలలో ఇవాళ ఉన్నటువంటి ఏదైతే రఘురాజం ఏదైతే ఉన్నాడో రఘునందన్ రావు ఇవాళ ప్రత్యేకించి ఆయన దాచుకోకుండా ప్రజలకు ఏదైతే ఆయన పార్టీ తరఫున తెలియజేసిండు ఏదైతే ఉన్నదో ఇది తెచ్చేది మేము బీజేపీ ప్రభుత్వం మేము ఇచ్చేది, ఇది కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కాబట్టి దీన్ని కాంగ్రెస్ను ఇక్కడ అనవసరంగా అనవలసినటువంటి పని లేదని చెప్పి ఒక రఘునందన్ రెడ్డి అన్నప్పుడు మరి మిగతా ఉన్నటువంటి ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు గెలవలేదా? తెలంగాణ ప్రజలు మీకు ఓట్లు వేయలేదా? మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి కృతనిశ్చయంతో మీరు ఉన్నారు. కానీ మరి ఇవాళ మా పాత్ర ఉంది, మాకు ప్రజలు ఓట్లు వేసిండ్రు, ఇవాళ మేము కేంద్రంలో ఒత్తిడి తేవాలి, నరేంద్ర మోడీ నుంచి మేము పిండి బస్తాలు ఇక్కడ రైతులకు ఇవ్వాలనే కోరిక మీకు ఎందుకు వస్తలేదు? దయచేసి రేపు మీరు ఓట్లు వచ్చడానికి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మీకు ఓట్లు వేయడానికి ఖచ్చితంగా వాళ్ళు రేపు పొద్దుగల మిమ్మల్ని విమర్శించి మీకు ఎట్లా ఓట్లు వేయాలనో మీకు ఎట్లా గుణపాఠం చెప్పాలనేటువంటి ఈ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. దయచేసి నేను ఈ తెలియజేసేది ఏంది అని అంటే నా బండి సంజయ్ గారికి కానీ ఇవాళ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి కానీ మీరు ఒక కేంద్ర మంత్రులే. దయచేసి రఘునందన్ రెడ్డి చెప్పినట్టు ప్రకారంగా మీరు చూస్తా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ రైతులకు అందుబాటులో యూరియాను మొత్తం కంప్లీట్గా ప్రతి ఒక్క రైతుకు అందే విధానంగా మీరు చర్యలు తీసుకొని ఇక్కడ ఈ ప్రాంతాన్ని అజేయాలనే కార్యక్రమంలో కూడా మీకు ఈ రకంగా హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి నేను తెలియజేసేది ఒకటే, ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతుందో దీన్ని ఓర్వలేని పద్ధతిలో మీరు ఇవాళ మీ కుటుంబ పాలన లోపల చూస్తా ఇవాళ మీరు ఎన్నో సమస్యలు సృష్టించుకుంటూ ఇవాళ ప్రజల మీద రుద్ది ఇది ఎట్లయితే వీళ్ళు మర్చిపోవాలి మా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం మేము ఎన్ని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది వాళ్ళ కుటుంబ పాలన చేసుకుంటా ఇవాళ మన రాష్ట్రాన్ని ఇవాళ మొత్తము దోచుకు తిన్నటువంటి పద్ధతిలో ఉన్నారు. మరి ఆ పద్ధతిని మర్చిపోవాలంటే ప్రజలను తప్పుతవ పట్టాలంటే కాంగ్రెస్ పార్టీ మీద మనం దుష్ప్రచారం చేయాలనేటువంటి నిశ్చయంతో ఇవాళ ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం ఒకటి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒకటి, ఇవాళ కేంద్రంలో ఇలా రాహుల్ గాంధీ ఎవరికి అందలేనటువంటి పరిస్థితుల్లో ముందుకు పోతా ఉన్నాడు. దానికి కారణం రేవంత్ రెడ్డి అనేటువంటి నిశ్చయంతో ఇవాళ ఈ తెలంగాణను అణగదొక్కాలనే కార్యక్రమం ఇక్కడ ఒక చెడ్డ పేరు తీసుకురావాలి తెలంగాణకు అనే నిశ్చయంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు ఇక్కడ అందరూ ఉన్నారు. మిమ్మల్ని ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. ఖబర్దార్ జాగ్రత్త. ఇంతోటి మీరు యూరియాను ఇమ్మీడియట్లీ వెంటనే ఇక్కడ సప్లై చేయాలని కోరుకుంటూ
హలో 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 సారీ సార్, చూడలేదు. ఇట్స్ ఓకే. బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సార్. పక్కా వాస్తు, క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, 24 hours వాటర్ సప్లై, పైగా టైం కి డెలివరీ ఇవ్వాలి. అర్థమైంది. నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది. మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. లామ్ లో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనేట్, తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ. వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్పాడని కాదు, ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కో.